మీరు ఒకసారి ఇండియా మ్యాప్ను చూసారు అనుకోండి, అటువైపు ఏమో మీకు కాశ్మీర్ కనిపిస్తుంది. అంటే లిటరల్గా చెప్పాలంటే భారత్ యొక్క సరిహద్దులు, మీకు ఎల్ఓసి అనండి ఎల్ఏసి అనండి, మన సరిహద్దులు కాశ్మీర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఇటువైపు చూసారనుకోండి, కన్యాకుమారి అనబడే ఒక ప్రాంతం, అంటే మీకు సముద్ర తీరములో భారత్ యొక్క సరిహద్దులు, 3 సముద్రాలు కలిసే ఒక అద్భుతం. కన్యాకుమారి అంటే అద్భుతం. ఇంకా మాలాంటి వాళ్ళ రీసెర్చ్లో ఏం తెలుతుందంటే, అసలు హ్యూమన్ సివిలైజేషన్ అనేది కన్యాకుమారి ఈ ప్రాంతాల్లోనే ఇవాల్వ్ అయ్యింది. సెంటినల్ ఐలాండ్స్ గురించి మాట్లాడాము. ఇంకొక వైపు శ్రీలంక, ఇక్కడ కన్యాకుమారి. అంటే 18 కోట్ల సంవత్సరాల క్రితము గోండువానా అనబడే ఒక మెగా కాంటినెంట్, మీకు భారత్ అనండి, ఆఫ్రికా అనండి, సౌత్ అమెరికా అనండి, ఈ ఖండాలంతా కలిసి ఉండిన ఒక సూపర్ కాంటినెంట్. సో ఈ సూపర్ కాంటినెంట్ విడిపోయినప్పుడు, భారత్ అనబడే దేశం ఏర్పడుతున్నప్పుడు, ఒకవైపు ఏమో హిమాలయాస్ యొక్క ఎవల్యూషన్, ఇంకొక వైపు వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ అన్నప్పుడు కన్యాకుమారి గురించి మాట్లాడతాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, మన భారత్ యొక్క మ్యాప్లో ఈ కన్యాకుమారి అనబడే ప్రాంతము లేదు. అంటే మీరు మీ మ్యాప్ను మార్చే ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, ప్రేమ్ గారు ఇలా జరుగుతుందా, ఒక ప్రాంతము అలా కనుమరుగైపోతుందా అంటే, ఇవాళ ప్రపంచ స్థాయిలో అంటే కన్యాకుమారి అన్నప్పుడు జియోగ్రాఫికలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ అండి. 3 సముద్రాలు, అరేబియా సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అంటారు. మీకు కొన్ని స్పెక్టాక్యులర్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక మహా సునామీ వచ్చింది. ఇండోనేషియాలో బయలుదేరిన సునామీ నేరుగా చెన్నై సముద్ర జలాలు, అలాగే కన్యాకుమారి, ఆ అలలను చూశారనుకోండి, అబ్నార్మల్ అండి. ఇలాంటి సునామీలు కొన్ని వందలలో కన్యాకుమారిని మీకు హిట్ చేసి ఉండవచ్చు ఇంతకు ముందు అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. అలాంటి కన్యాకుమారి ఇవాళ సబ్మెర్జ్ అయిపోతే, ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ బ్యాంకాక్ అనబడే మన రాజధాని మెల్లమెల్లగా మునిగిపోతుందా. సో అలా జరిగినప్పుడు థాయిలాండ్ యొక్క కొత్త రాజధానిని మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అంటే, మీకు గ్లోబల్ సినారియోలో సముద్రం యొక్క మట్టము పెరుగుతూ ఉంటే కొన్ని దేశాలు, కొన్ని నగరాలు మీకు సబ్మర్జ్ అయిపోతాయి. అంటే ఏంటి, జల సమాధి అయిపోతాయి. అందులో కన్యాకుమారి కూడా చాలా చాలా ముఖ్యమైన ఒక ప్రాంతము. ఇది సబ్మర్జ్ అయిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏముందండి, ఒక పెద్ద సునామీ వచ్చింది అనుకోండి, మొత్తము కన్యాకుమారి కొట్టుకుపోవచ్చు. కానీ దీనికి మించిన కారణం, మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, ఒక గ్రహశకలము వచ్చి ఇక్కడ పడిందా, అంత పెద్ద లెవెల్లో ఈ పొగలు ఏమిటి, ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు కదా, మీకు పెద్ద స్థాయిలో ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేవు కదా అని మాట్లాడారు. ఏం జరిగింది, కన్యాకుమారిలో నివసించే ప్రజలు వీళ్ళుగా అక్కడ ఉండే అడవులను తగలబెట్టారు. ఇప్పుడు మీరు ఆంధ్రాలో, రాయలసీమలో ఇక్కడ గమనించారనుకోండి, ఇలాగే కొండల ప్రాంతాలను తగలబెట్టడము అనేది మీరు కామన్గా చూస్తారు. అలా ఏమైనా కన్యాకుమారి వద్ద ఈ గ్రామస్తులు చేశారా అంటే వాళ్ళ ఆలోచన చూడాలండి. ఈ ప్రాంతాల దగ్గరకు ఎవరు కూడా రాకూడదు. ట్రైబల్ విలేజెస్, కామన్ మ్యాన్ ఎవరు కూడా యాత్రికులతో సహా మీరు ఇక్కడికి రాకండి, ఇది మంచిది కాదని చెప్పడానికి వాళ్ళు ఇలాంటి ఒక ఈవెంట్ని చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చేస్తారండి, తమిళనాడులో కన్యాకుమారి వెరీ వెరీ ఫేమస్. ఎంతోమంది టూరిస్టులు అక్కడికి వెళుతూ ఉంటారు. ఎవరైనా మీకు ఆ కొండ ప్రాంతాలకు వచ్చారనుకోండి, వీళ్ళకు ఏమిటి బాధ, ఎందుకు వీళ్ళు ఇలా చెయ్యాలి అంటే కారణాలు చాలా చాలా సింపుల్ అండి. సాగరమాల అనబడే ఒక ప్రాజెక్ట్ ఎక్కడ, కన్యాకుమారి సరిహద్దుల్లో ఉండే కేరళ అనబడే రాష్ట్రంలో చాలా పెద్ద డీప్ సీ పోర్ట్. మొన్న కూడా మాట్లాడాం, రష్యా వాళ్ళు ఎలాగైతే మయన్మార్లో డీప్ సీ పోర్ట్ అనేది నిర్మిస్తున్నారు. అంటే డీప్ సీ పోర్ట్ అన్నప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద నౌకలు కూడా అక్కడికి వచ్చి డాక్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు కోవలం వెళ్ళారు, కోవలంలో మీరు నడుస్తున్నారు అనుకోండి, అలా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్దగా మీరేం మునిగిపోరు. ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళారనుకోండి, ఒక ఉయ్యాల ఉంటుంది, మీరు నడుచుకుంటూ ఆ ఉయ్యాల దాకా కూడా వెళ్ళిపోవచ్చు, పెద్దగా మీరు మునిగిపోరు. కానీ అదే డీప్ సీ అని అన్నారు అనుకోండి, ఇమీడియట్గా మీకు ఆ సముద్రము అనేది చాలా చాలా డీప్గా ఉంటుంది.
కాబట్టి పెద్ద పెద్ద ఓడలు కూడా అక్కడికి వచ్చి డాక్ అయ్యే ఫెసిలిటీ అనేది మీకు ఉంటుంది. అలాంటిది భారత్లోనే, ఇంకా చెప్పాలంటే వరల్డ్లోనే మీకు బాగా బాగా లోతైన సముద్ర జలాలు మీకు ఇక్కడ కేరళ వద్ద ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే రిపోర్టునే వీళ్ళు అదానీకి కూడా ఇచ్చారు. సో అదానీ గవర్నమెంట్తో మాట్లాడుకొని ఇక్కడ నేను ఒక పోర్ట్ అంటే సాగరమాల పోర్ట్, చైనా వాడిని గమనించారనుకోండి, ప్రపంచంలో నలుమూలలా వాడు పోర్ట్లు నిర్మిస్తున్నాడు. మీకు శ్రీలంకలో ఉండే హంబంటోడా అనండి, ఇప్పుడు ఆఫ్రికా వద్ద ఉండే జిబోటి అనండి, ఇలాగ ఎన్నో పోర్ట్లు వాడు నిర్మిస్తున్నాడు. ఏంటి, వాడి యొక్క వ్యాపారాన్ని వాడు సెక్యూర్ చేసుకుంటున్నాడు. సీ రూట్ ద్వారా వ్యాపారం. ఇవాళ భారత్ చైనాకు గట్టి పోటీ, సెకండ్ చైనా అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు ఏంటంటే హైయెస్ట్ లెవెల్లో పోర్ట్లు ఉండాలి అని చెప్పి మనం కూడా భావిస్తున్నాం. దీని ద్వారా ఏమిటి, కేరళ దగ్గర ఉండే ఈ ప్రాంతంలో సాగరమాల ప్రాజెక్టు కింద అదానీ పోర్టు, ఒక డీప్ సీ పోర్టుని మనం నిర్మిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, పోర్టు నిర్మాణము అన్నప్పుడు మీకు రాళ్ళు కావాలి, పెద్ద లెవెల్లో రాళ్ళు కావాలి, క్వేరీ కోసం రాళ్ళు కావాలి. దాంతో వీళ్ళు ఏం చేశారు, తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం వేసుకున్నారు. మేము కన్యాకుమారి నుంచి రాళ్లను తీసుకొస్తాం, మ్యాసివ్ లెవెల్లో, మామూలుగా కాదండి, మ్యాసివ్ లెవెల్లో వీళ్ళకి రాళ్ళు కావాలి. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ కన్యాకుమారిలో ఉండే కొండలు ఉన్నాయి చూసారా, కొండలను తవ్వడం మొదలుపెట్టారు. ఎంతలాగా తవ్వుతున్నారు అంటే, కొన్ని కొండలు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే, 6 నెలల క్రితం మేము చెన్నై వచ్చాము, మళ్ళీ మా ఊరు కదా అని కన్యాకుమారి వస్తున్నాము, అక్కడ ఉండాల్సిన కొండ కనిపించడం లేదు. ఇదే సినారియో నేను బెంగళూరులో చూశాను. గత 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాము కదా ఆశ్రమం పని మీద, బెంగళూరు వద్దకు వెళుతున్నప్పుడు కొండ కళ్ళ ముందరే కొండ కరిగిపోతుందండి. అలాగే అనంతపూర్ వద్ద ఎన్నో కొండలు అలా మటుమాయమైపోతున్నాయి. ఇవాళ కన్యాకుమారిలో కూడా ఇదే పరిస్థితి అన్నప్పుడు గ్రామస్తులు ఎన్నో రకాలుగా ఈ ప్రాజెక్టును ఆపాలి, మా కొండలను మీరు ఎందుకు వాడుకుంటారు, మీకు రాళ్ళు కావాలంటే వేరే ఏర్పాట్లు చేసుకోండి. కన్యాకుమారి అలా కాదు, ఎందుకంటే చాలా ఫ్రిజైల్ రీజన్ అండి. సముద్రము పొంగినా మీకు అది ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో 2 ప్రాంతాల్లో ఈ విచిత్రాన్ని మీరు చూడొచ్చు. ఒకటేమో ఆఫ్రికాలో బాగా డీప్ ఫారెస్టుల్లో ఒక దృశ్యము కనిపిస్తుంది. రెండవది మీకు కన్యాకుమారిలో, అంటే చిత్రా పౌర్ణమి అంటారు, మీకు సూర్యుడి అస్తమనము చంద్రుడి ఉదయము అట్టే టైం మీరు చూడొచ్చు. ఇలాంటి ఒక విచిత్రము ప్రపంచంలో కన్యాకుమారి వద్ద మాత్రమే మీరు చూడవచ్చు. అంత ఇంపార్టెంట్ ప్రాంతము, అంత అద్భుతమైన ఒక ప్రాంతము, 3 సముద్రాలు కలుస్తున్న ఒక మిరాకిల్, ఒక ఎక్స్ట్రాడినరీ ప్లేస్. ఎంతోమంది ఇక్కడ అంటే ఏకంగా స్వామి వివేకానంద పని కట్టుకొని ఇక్కడికి వచ్చి ఆయన తపస్సు చేసుకున్నాడు. అలాంటి ఒక ప్రాంతము మనం చూస్తుండగానే మన కాలంలోనే ఇలా కరిగిపోవడము, రేపు మీకు సముద్రము పొంగితే టోటల్గా మునిగిపోవడము, చాలా పెద్ద ప్రమాదంలో ఉండడము, ఇదంతా మీరు గమనించారనుకోండి, ఇది మనుషులు చేస్తున్న తప్పు. ఒకవైపు ప్రకృతిని మీరు ఆపలేరు అని పదే అంటున్నాం, కానీ మనము చేయాల్సిన కాంట్రిబ్యూషన్ ఈకో సిస్టమ్ని కాపాడాలి. దానిని వదిలేసి టోటల్గా మనం ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనుకోండి, రేపు వెళుతున్నప్పుడు అందము కాదండి, డేంజర్. చూడండి, కుత్తాళం సమ్మర్ కదా, కుత్తాళంలో స్నానము చేయడానికి మా మిత్రులు కొంతమంది వెళ్ళారు. మంచిగా మీకు హెర్బల్ వాటర్ వస్తుందండి, పైన కొండల మీద నుంచి మూలికలతో నీళ్లు వస్తుంది. ఆహా ఎంత బాగుంది అనుకుంటున్నారు, సడన్గా వరదలండి, వరద నీళ్లు, పరిగెట్టడమే, పిల్లల్ని వేసుకొని పరుగు వచ్చేసారు. ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా ఊహించలేని ఒక సిట్యువేషన్. అలాంటిది కన్యాకుమారి ఇంత ఒక డేంజర్ సిట్యువేషన్లో ఉంది అంటే, ఒకవైపు ఇలా పోర్టు నిర్మాణము, కొండలను కరిగించేస్తున్నారు, ఇంకొక వైపు మీకు న్యాచురల్ కెలామిటీ, ప్రకృతియే మీకు కన్యాకుమారిని ముంచేస్తుంది అంటే, ఇంత ఒక అద్భుతము కళ్ళ ముందే మాయమైపోతుందా? నాకైతే చాలా భయంగా అనిపించింది వార్తలు చదువుతున్నప్పుడు. అరే అంత ఒక అద్భుతము కదా, ఇలా ఎలా మాయమైపోతుంది, మన మ్యాప్ను మార్చాల్సిన పరిస్థితి అని చెప్పి అనిపిస్తుంది. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కన్యాకుమారి ఇండియా మ్యాప్ నుంచి డిసపియర్ అయిపోతే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.